హాయ్ గాస్, దిస్ ఈజ్ రాజశేఖర్ బయోమెడికల్. మనం ఇప్పుడు హార్డ్వేర్ వెంటిలేటర్ గురించి చెప్పుకుంటున్నాం. సో హార్డ్వేర్ ఆఫ్ వెంటిలేటర్ అంటే చూద్దాం. సో బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ హార్డ్వేర్ వెంటిలేటర్. ఫస్ట్ బేసిక్ హార్డ్వేర్ వెంటిలేటర్లో వచ్చేసి మెయిన్ వెంటిలేటర్లో ఏముంటాయంటే హార్డ్వేరు, సాఫ్ట్వేరు, ట్రబుల్ షూటింగ్ అనమాట. ఈ మూడు కంపల్సరీగా ఉంటాయి వెంటిలేటర్. ఈ మూడు లేనిదే వెంటిలేటర్ లేదు. సో నెక్స్ట్ వచ్చేసి FiO2, అదే O2, ఆక్సిజన్, ప్రెజర్, టైమింగ్, హ్యూమిడిటీ, ట్రిగర్, TS, దట్ ఈస్ అ టెర్మినేషన్ సెన్సిటివిటీ, దెన్ వాల్యూమ్. ఇవి ఉంటాయి అన్నమాట. ఈ మూడు ఉంటాయి, వాల్యూమ్ ఇవన్నీ. సో ఇక్కడ చూడండి, O2, ప్రెజర్, టైమింగ్, హ్యూమిడిటీ, ట్రిగర్, TS, టెర్మినేటింగ్ సెన్సిటివిటీ, వాల్యూమ్. ఇవన్నీ ప్రతి వెంటిలేటర్లో ఉండే బేసిక్ డీటెయిల్స్ అనమాట, పారామీటర్స్. ఇవన్నీ కంపల్సరీ ఇవి లేనిదే వెంటిలేటర్ లేదు. సో ఇవన్నమాట. సో ఇక్కడ వచ్చేసి O2 ఆక్సిజన్ మీకు తెలిసిందే, దట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ద వెంటిలేటర్. మెయిన్ సోర్స్ అనమాట వెంటిలేటర్కి. ఎయిర్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. ప్రెజర్లో వచ్చేసి మనకి పిప్ అనేది ఉంటుంది. పిప్ చూపిస్తాను ఇక్కడ. ఇది చూడండి, పిప్ అని ఉంటుంది. పిప్ ఎక్స్పిరేటరీ ప్రెజర్ అనమాట. పిప్ వచ్చే ఇన్స్పిరేటరీ ప్రెజర్. నెక్స్ట్ టైమింగ్ ఉంటుంది. టైమింగ్ వచ్చేసి ఎక్స్పిరేటరీ టైము, ఇన్స్పిరేటరీ టైం అన్నమాట. ఈ రెండు కలిపి మన టీపీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వెంటిలేటర్ కనెక్ట్ చేసే టీపీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టీపీస్ లేదే ఈ రెండు అనేది మనకు తెలియదు. నెక్స్ట్ హ్యూమిడిటీ అంటే వార్మింగ్ అనమాట. వార్మింగ్ ఎంత డిగ్రీలో వార్మ్ అవుతుందంటే ఇది 37 degrees 100 RH అనమాట. రిలేటివ్ హ్యూమిడిటీ 100. సో 37 degrees దగ్గర. నెక్స్ట్ ట్రిగర్ వచ్చేసి మీకు స్టార్టింగ్ బ్రెత్ అనమాట, పేషెంట్ యొక్క స్టార్టింగ్ బ్రెత్. ట్రిగర్ అంటేనే బ్రెత్ స్టార్టింగ్ అనమాట, స్టార్టింగ్ బ్రెత్. టీఎస్ వచ్చి టెర్మినేటింగ్ సెన్సిటివిటీ. టీఎస్ అంటే ఫ్లో ఆఫ్ ద పేషెంట్, హౌ మచ్ ఫ్లో ఆఫ్ ద పేషెంట్ అనమాట. ఎంత ఫ్లో అనేది పేషెంట్కి వెళ్తుంది, ఎంత ఫ్లో పేషెంట్ నుంచి వస్తుంది అనేది టీఎస్ చెప్తుంది, టెర్మినేటింగ్ సెన్సిటివిటీ. తర్వాత వాల్యూమ్ వచ్చేసి ఎంత వాల్యూమ్ పేషెంట్కి వెళ్తుంది, ఎంత వాల్యూమ్ పేషెంట్ నుంచి బయటకు వస్తుంది అనేది ఉంటుంది. ఈ ట్రిగరు, టీఎస్, వాల్యూమ్ అనేది ఫ్లో సెన్సార్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ మూడింటిని ఫ్లో సెన్సార్ దేని మీద డిపెండ్ అయ్యి వర్క్ అవుతుందంటే డిపెండ్ ఆన్ సాఫ్ట్వేర్. వెంటిలేటర్లో ఉండే సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయ్యి వర్క్ అవుతుంది. సో బేసిక్ డీటెయిల్స్ వచ్చేసి ఏంటంటే హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ట్రబుల్ షూటింగ్, ఈ మూడు అనేవి మనకి వెంటిలేటర్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వీటిలో పారామీటర్స్ వచ్చేసి O2. సో మెయిన్ సోర్స్ వచ్చేసి O2, ప్రెజర్, టైమింగ్, హ్యూమిడిటీ, ట్రిగర్, TS, వాల్యూమ్ అనమాట. సో టెర్మినేటింగ్ సెన్సిటివిటీ. సో ప్రెజర్ వచ్చేసి పీప్ ఎక్స్పిరేటరీ ప్రెజర్, ఇన్స్పిరేటరీ ప్రెజర్. సో టైమింగ్ వచ్చేసి ఎక్స్పిరేటరీ టైం, ఇన్స్పిరేటరీ టైం. అంటే దీని అర్థం ఏంటంటే ఎక్స్పిరేటరీ ప్రెజర్ అంటే ఎక్స్పిరేటర్లో ప్రెజర్ ఎంత ఉంది, ఇన్స్పిరేటర్ ప్రెజర్ ఎంత ఉంది. టైమింగ్ వచ్చేసి ఎక్స్పిరేటరీ టైం అంటే ఈ ఎక్స్పిరేటర్ ఎంత టైం పడుతుంది ఎక్స్పిరేట్ చేయడానికి. ఇన్స్పిరేటరీ చేయడానికి ఎంత టైం ఉంటుంది, సో ఎంత టైం పడుతుంది, దట్ ఈస్ ద టైమింగ్. హ్యూమిడిటీ వచ్చేసిందంటే మనం హ్యూమిడిఫైర్స్ యూజ్ చేసినప్పుడు వాటి యొక్క రేంజ్ వచ్చి వార్మింగ్ రేంజ్ వచ్చేసి అంటే వేడయ్యే డిగ్రీ వచ్చేసి 37 degrees 100 RH అనమాట, రిలేటివ్ హ్యూమిడిటీ. సో నెక్స్ట్ ట్రిగర్, TS, వాల్యూమ్. ఈ ట్రిగర్ వచ్చి స్టార్టింగ్ బ్రెత్, పేషెంట్ కానీ బేబీ కానీ ఎవరైనా సరే స్టార్టింగ్ ఆఫ్ బ్రెత్ అనమాట ట్రిగర్ వచ్చి. TS వచ్చి టెర్మినేటింగ్ సెన్సిటివిటీ. ఈ టెర్మినేటింగ్ సెన్సిటివిటీ TS ఏంటంటే ఫ్లో ఆఫ్ ద పేషెంట్ అనమాట. ఎంత ఫ్లో వెళ్తుంది, ఎంత ఫ్లో పేషెంట్ నుంచి వస్తుంది, ఎంత ఫ్లో పేషెంట్కి వెళ్తుంది, ఎంత ఫ్లో
పేషెంట్ నుంచి బయటికి వెళ్తుంది. వాల్యూమ్, నెక్స్ట్ వాల్యూమ్ వచ్చేసి ఎంత అంటే ఎంత వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్ అనేవి పేషెంట్కి వెళ్తున్నాయి, ఎంత వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్ అనేవి పేషెంట్ నుంచి బయటకు వస్తున్నాయి అనేది ఈ వాల్యూమ్ మెజర్ చేస్తుంది. ఈ మూడు ట్రిగరు, టీఎస్, వాల్యూమ్ అనేది ఈ ఫ్లో సెన్సార్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రెజరు, టైమింగ్ వచ్చేసి టీపీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూడండి టీపీస్, ఈ టీపీస్ చూడండి, ఈ టీపీస్ మొత్తం, ఈ టీపీస్ చూడండి, టీపీస్ ఇదనమాట. సో ఇది పేషెంట్ అనమాట, ఇది ఫ్లో సెన్సార్, ఇది టీపీస్ ఇలా ఉంటుంది. ఫ్లో వెళ్తుంది, ఫ్లో వస్తుంది. సో దీని గురించి నెక్స్ట్ దాంట్లో వీడియోలో డీటెయిల్గా చెప్తాను ఎలా హార్డ్వేర్ ఫంక్షనింగ్ ఉంటుందో. ఇది బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ ఫ్లో సెన్సార్ ఉంటుంది. ఫ్లో సెన్సార్ ఏం రికార్డ్ చేస్తుందంటే పిప్ అనేది ఫ్లో సెన్సార్ మనకి. సో ఫ్లో సెన్సార్ వచ్చేసి ట్రిగరు, టీఎస్, వాల్యూమ్ గురించి చెప్తుంది, అది రీడ్ చేస్తుంది. ఈ ప్రెజరు, టైమింగ్ అనేది టీపీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇన్స్పిరేటరీ, ఎక్స్పిరేటరీ ఫ్లో అనమాట. పేషెంట్ మిషన్ ఎంత ఇస్తుంది, తర్వాత పేషెంట్ నుంచి మిషన్ ఎంత తీసుకుంటుంది. ఇన్స్పిరేటరీ ఇన్లెట్, ఎక్స్పిరేటరీ అవుట్లెట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ హార్డ్వేర్, బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ హార్డ్వేర్ వెంటిలేటర్ వచ్చేసి ఇది మ్యాటర్ చూపించింది. హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ట్రబుల్ షూటింగ్. సో FiO2 అంటే ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ ఆక్సిజన్. ఈ FiO2 ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఎయిర్, ఆక్సిజన్ ఈ రెండు ఉంటాయి. ఈ కంప్రెస్డ్ ఎయిర్, కంప్రెస్డ్ ఆక్సిజన్ 30 to 50 PSI ఉంటుంది, అంటే పౌండ్ స్క్వేర్ ఇంచ్ అనమాట, PSI ఉంటుంది. సో ఈ రెండు బ్లెండర్ మిక్స్లోకి వెళ్ళి వెళ్తాయి అనమాట. హై ప్రెజర్తో 30 to 50 PSIతో బ్లెండర్ మిక్స్లోకి వెళ్ళి హై ప్రెజర్లో ఇక్కడి నుంచి లో ప్రెజర్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడి నుంచి మనకి పేషెంట్కి వెళ్తుంది అనమాట ట్యూబింగ్ ద్వారా. సో ట్యూబింగ్ ద్వారా ఇక్కడ వచ్చి ఒక FiO2 మానిటర్ ఉంటుంది. ఈ FiO2 మానిటర్ మెజర్ చేస్తుంది అనమాట ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ వెళ్తుంది అనేది, ఫ్లో వెళ్తుంది. సో ఇక్కడ సపోజ్ 30% ఇచ్చామనుకోండి బ్లెండర్ నుంచి, సో 30% మనం ఇవ్వాలి. సో ఇన్లెట్ నుంచి 30% ఇచ్చినప్పుడు ఈ 30% వస్తుందో లేదా అంటే కన్ఫర్మ్ చేసుకోవడానికి మనకి FiO2 మానిటర్ యూజ్ అవుతుంది. FiO2 మానిటర్లో కూడా 30% వస్తేనే మనకి ఏ ప్రాబ్లం లేదు, ఏ సమస్య లేకుండా, బ్లెండర్లో ఏ సమస్య లేకుండా, FiO2 మానిటర్లో ఏ సమస్య లేకుండా 30% మనం బ్లెండర్లోంచి ఇచ్చినప్పుడు ఇన్లెట్లోంచి FiO2 మానిటర్ బ్లెండర్ లో ప్రెజర్లోంచి బయటకు వచ్చినాక 30% కూడా FiO2 మానిటర్లో కనుక మెజర్ చేయగలిగితే, సో దెర్ ఇస్ నో ప్రాబ్లం, అక్కడ ఎటువంటి సమస్య లేదు. బ్లెండర్ మిక్స్లో కానీ FiO2 మానిటర్లో కానీ ఎటువంటి సమస్య లేదని మనకు అర్థమవుతుంది. సో ఇంకా డీటెయిల్గా చెప్తాను, నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఇది జస్ట్ బేసిక్ అనమాట. సో FiO2 అంటే ఫ్రాక్షన్ ఆఫ్ ఆక్సిజన్. నెక్స్ట్ ప్రెజర్లో పీప్ ఉంటుంది, పాజిటివ్ అండ్ ఎక్స్పిరేటరీ ప్రెజర్, పాజిటివ్ ఇన్స్పిరేటరీ ప్రెజర్. ఇది ప్రిఫిక్స్ టైం అనమాట. ఇది ప్రిఫిక్స్ టైం అంటే ఆల్రెడీ మనం ఫిక్స్ చేసుకున్నాం, ఇంత ప్రెజర్ రావాలి ఎక్స్పిరేటర్లో, ఇంత ప్రెజర్ రావాలి ఇన్స్పిరేటర్లో ఆల్రెడీ ఫిక్స్ చేసుకుంది, ప్రిఫిక్స్ టైం. తర్వాత టైమింగ్ వచ్చేసి ఇది ఎక్స్పిరేటరీ టైం, ఇన్స్పిరేటరీ టైం అట. ఎక్స్పిరేటరీ టైం ఉంటుంది, ఇన్స్పిరేటరీ టైం ఉంటుంది. అంటే ఎక్స్పిరేటరీ ఎంత టైం జరిగింది, ఇన్స్పిరేటరీ ఎంత టైం జరిగింది, దట్స్ ఇట్. తర్వాత హ్యూమిడిటీ వచ్చేసి మనం హ్యూమిడిఫైర్లో యూజ్ చేస్తాం. హ్యూమిడిఫై ఛాంబర్ ఉంటుంది హ్యూమిడిటీ కోసం. సో ఇది వామ్ ఎక్కడ అవుతుందంటే, వేడి ఎక్కడ అవుతుందంటే ఇది 37 degrees 100 RH అనమాట. RH అంటే రిలేటివ్ హ్యూమిడిటీ. నెక్స్ట్ ట్రిగర్ వచ్చేసి బ్రెత్ ఆఫ్ బేబీ, అది బ్రెత్ ఆఫ్ పేషెంట్ కానీ బ్రెత్ ఆఫ్ బేబీ అంటే స్టార్టింగ్ బ్రెత్ అనమాట. ట్రిగర్ అంటేనే స్టార్టింగ్ ఆఫ్ బ్రెత్ ఆఫ్ పేషెంట్ యొక్క ఫస్ట్ బ్రెత్ అనమాట, శ్వాస తీసుకోవడం మొదటి బ్రెత్, దట్ ట్రిగర్ అనమాట. వెన్ బేబీ స్టార్టెడ్ బ్రెత్తింగ్,
ఎప్పుడైతే పేషెంట్ బ్రీతింగ్ తీసుకోవడం మొదలు పెడతాడో అది ట్రిగర్ అనమాట. సో టీఎస్ వచ్చేసి టెర్మినేషన్ సెన్సిటివిటీ. టెర్మినేషన్ సెన్సిటివిటీ. టీఎస్ అంటే టెర్మినేషన్ సెన్సిటివిటీ. సో ఇదేంటంటే పేషెంట్ యొక్క ఫ్లోని ఇది మెజర్ చేస్తుంది. హౌ ఫ్లో ఇస్ గోయింగ్ టు ద బేబీ. ఎంత ఫ్లో అనేది బేబీకి వెళ్తుంది, ఎంత ఫ్లో అనేది బేబీ నుంచి వస్తుంది. సో అదనమాట. సో ఎంత ఫ్లో అనేది బేబీ నుంచి వెళ్తుంది, బేబీకి వెళ్తుంది, ఎంత ఫ్లో అనేది బేబీ నుంచి వస్తుంది అనేది మనకి ఈ టీఎస్ అనేది మెజర్ చేస్తుంది. సో వాట్ ఈజ్ పీక్ ఫ్లో? పీక్ ఫ్లో అంటే ఏమిటి? వెన్ స్టార్టెడ్ ఫ్లో రిడ్యూసింగ్ ద బేబీ. ఎప్పుడైతే ఫ్లో స్టార్ట్ అవుతుందో ఎక్కడ రెడ్యూసింగ్ ద బేబీలో ఎప్పుడైతే ఫ్లో అనేది తక్కువతో వస్తుందో దాన్ని పీక్ ఫ్లో అంటారు. అదే పీక్ ఫ్లో అనేది ఎప్పుడు రెడ్యూస్ అవ్వటం అనేది, అంటే బేబీలో ఫ్లో అనేది ఎప్పుడైతే తగ్గటం అనేది స్టార్ట్ అవుతుందో మొదలవుతుందో అది పీక్ ఫ్లో. నెక్స్ట్ వాల్యూము దీన్ని మెజర్ చేయాలన్నా కూడా ఫ్లో సెన్సార్ కావాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ట్రిగర్కి, టీఎస్కి, వాల్యూమ్కి ఫ్లో సెన్సార్ అనేది మ్యాండేటరీ. సో ఫ్లో సెన్సార్ అనేది సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అవుతుంది చెప్పాను. సో ఈ వాల్యూమ్ ఏం చేస్తుందంటే హౌ మచ్ వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్ గోయింగ్ టు ద బేబీ. ఎంత వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్ అనేది ఎంత గ్యాస్ అనేది బేబీలోకి వెళ్తుంది, ఎంత గ్యాస్ అనేది బేబీలోంచి బయటకు వస్తుంది అనేది ఈ వాల్యూమ్ చేసే పని. సో ఆల్ దీస్ కెపాసిటీ ఆఫ్ వెంటిలేటర్స్, ఈ వెంటిలేటర్కి ఉన్న కెపాసిటీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి O2. ఇక్కడ O2 ఆక్సిజన్ అనమాట. సో 21% నుంచే మ్యాక్సిమం మనకి ఏ వెంటిలేటర్ అయినా స్టార్టింగ్ అయ్యేది 21 దగ్గర నుంచే. 21 దగ్గర నుంచి 100 వరకు ఆక్సిజన్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. 20 బిలో అనేది ఏ వెంటిలేటర్లో కూడా ఉండదు. సో అది 21 దగ్గర నుంచి కంప్రెస్డ్ ఎయిర్ ఉంటుంది. సో 100%కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి O2 సోర్స్ అనేది మిక్స్ అవుతుంది ఎయిర్తో మిక్స్ అయ్యి ఇది బ్లెండర్లోకి వస్తుంది. సో బ్లెండర్లోకి వస్తుంది, చూపించాను ఇందాక. ఇక్కడ ఉంది, ఎస్ ఇక్కడ ఎయిర్ ఆక్సిజన్ అనేది మిక్స్ అయ్యి 30 to 50 PSIతో ఈ రెండు హై ప్రెజర్ ఛాంబర్లోకి ఎంటర్ అయ్యి దాన్ని ఇది లో ప్రెజర్ ఛాంబర్లోకి కన్వర్ట్ చేసి, అంటే ప్రెజర్ తగ్గిస్తుంది. ఇక్కడి నుంచి బయటకు వస్తుంది. ఇది మనం ఇక్కడ 30% FiO2 ఫిక్స్ చేసినప్పుడు ఇది 30% వస్తుందా లేదా అనేది FiO2 మానిటర్లో మనకు అవుట్లో కనపడుతుంది. సో అందుకోసమే FiO2 మానిటర్ యూజ్ చేస్తారు. ఓకే, FiO2 మానిటర్ అందుకని యూజ్ చేస్తారు. సపోజ్ యూ సెట్ 30% FiO2, ఎన్ష్యూర్ ద బ్లెండర్ 30% మెజర్ FiO2. గుర్తుంచుకోండి, బ్లెండర్ ఎప్పుడైతే మనం దీంట్లో FiO2 ఎప్పుడైతే 30% ఫిక్స్ చేస్తామో అది 30% రీచ్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే FiO2 మానిటర్లో చూడాలి. నెక్స్ట్, ఫర్ ప్రెజర్ అండ్ టైమింగ్ వీ నీడ్ TPs. ప్రెజర్ అండ్ టైంకి మనం కొలవాలంటే, ప్రెజర్ టైంను మనం చూడాలంటే కంపల్సరిగా TPs కావాలి. ఆల్ కాన్సెప్ట్స్ ఆఫ్ వర్కింగ్ ఆన్ TPs. ఏ కాన్సెప్ట్ అయినా సరే, ఈ వెంటిలేటర్ సంబంధించిన ఏ కాన్సెప్ట్ అయినా సరే TPs మీదే పనిచేస్తుంది. ఇన్స్పిరేటరీ నుంచి పేషెంట్కి, పేషెంట్ నుంచి ఎక్స్పిరేటరీ అనమాట. ఇన్స్పిరేటరీ, పేషెంట్, ఎక్స్పిరేటరీ TPs అనమాట. TPs ఫంక్షనింగ్ ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ TPs ఫంక్షనింగ్, ఇది ఇన్స్పిరేటరీ, ఇది పేషెంట్, ఇది ఎక్స్పిరేటరీ. సో ఇది ఎక్స్పిరేటరీ అనమాట. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఇక్కడ ఫ్లో సెన్సార్ ఉంది. ఏం రీడ్ చేస్తుంది ఫ్లో సెన్సారు? ట్రిగరు, TS, వాల్యూమ్. ఫ్లో సెన్సార్ ఇది రీడ్ చేస్తుంది. అదే TPs, పిప్, టైమింగ్ అనమాట. సో TPs, పిప్, టైమింగ్ TPs మీద పనిచేస్తాయి అనమాట, లేదంటే లేదు.
సో నెక్స్ట్ ఫ్లో ఆఫ్ గ్యాసెస్ వీ నీడ్ వన్ ఫ్లో సెన్సార్. చెప్పాను కదా మనకి ఈ ఫ్లోకి తర్వాత ట్రిగర్కి వాల్యూమ్కి కంపల్సరీగా ఫ్లో సెన్సార్ అనేది కావాలి. సో చెప్తున్నాను, వాల్యూమ్ మీన్స్ ఇక్కడ ఫ్లో మీన్స్ అంటే ఏంటంటే హౌ మచ్ గ్యాస్ ఈజ్ గోయింగ్ పర్ మినిట్. ఇక్కడ ఎంత గ్యాస్ అనేది నిమిషానికి వెళ్తుంది అనేది ఫ్లో. అసలు ఫ్లో మీనింగ్ ఏంటంటే నిమిషానికి ఎంత గ్యాసెస్ వెళ్తుంది, ఎంత గ్యాస్ వెళ్తుంది అదనమాట. అదే వాల్యూమ్కి వచ్చేసి ఇన్ పర్టికులర్ టైం, ఒక టైంలో హౌ మచ్ గోయింగ్ టు ద లంగ్, హౌ మచ్ గాన్ టు ద లంగ్, హౌ మచ్ వాల్యూమ్ గాన్ టు ద లంగ్. సో లంగ్స్లో ఎంత వాల్యూమ్ వెళ్తుంది, దట్ ఈస్ ద వాల్యూమ్ మీన్స్. అలాగే లంగ్స్లో నుంచి ఎంత వాల్యూమ్ వస్తుంది బయటికి అనేది. ఇక్కడ ఏంటంటే ఇది మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇఫ్ యూ నో ద ఫ్లో మల్టిప్లై విత్ టైమ్ యూ గెట్ వాల్యూమ్. ఇక్కడ ఏమంటున్నాడంటే నీకు కనుక ఫ్లో తెలిస్తే దాన్ని టైంతో మల్టిప్లై చేస్తే నీకు వాల్యూమ్ ఎంత ఉన్నది వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి ఇది. సో హౌ మచ్ వాల్యూమ్ గోయింగ్ టు ద బేబీ అండ్ హౌ మచ్ వాల్యూమ్ కమింగ్ ఫ్రమ్ ద బేబీ. సో వాల్యూమ్ గురించి చెప్తున్నాడు, ఈ వాల్యూమ్ చేసే పని గురించి చెప్తున్నాడు. పర్ మినిట్ హౌ మచ్ గ్యాస్ ఈజ్ గోయింగ్, హౌ మచ్ గ్యాస్ ఈజ్ కమింగ్, ఇందా చెప్పుకున్నది. సో ఇఫ్ యూ నో పర్ బ్రెత్, నీ కనుక బ్రెత్ అనేది తెలిస్తే బికమ్ ఏ టైడల్ వాల్యూమ్. ఇది నీకు బ్రెత్ అని తెలిస్తే అది టైడల్ వాల్యూమ్ మారుతుంది. ఇఫ్ యూ నో పర్ టైమ్, ఇఫ్ యూ నో పర్ మినిట్, దట్ ఈస్ ద మినిట్ వాల్యూమ్. నీ కనుక పర్ బ్రెత్ అనేది తెలిస్తే అది టైడల్ వాల్యూమ్గా మారుతుంది. సో నీకు పర్ మినిట్ అనేది తెలిస్తే అది మినిట్ వాల్యూమ్గా మారుతుంది. సో దిస్ ఈజ్ ద బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ హార్డ్వేర్ ఆఫ్ వెంటిలేటర్. దిస్ ఇస్ ద బేసిక్ డీటెయిల్స్, ఇంత మించి ఉండదు ఏదైనా ఇదే. సో నెక్స్ట్ మిగతాది ఒక డయాగ్రామ్ రూపంలో ఇంకా బ్రీఫ్గా దాని ఫంక్షనింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. జై హింద్.